వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారో తెలుసా? ద్వాపరయుగం ముగిసింది. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకున్నాడు. అప్పుడు కలియుగం మొదలయ్యింది. కలియుగంలో భక్తులు భక్తిని మరిచి జబ్బు వైపు పరుగులెత్తారు. పాపాలు ఎంతగానో భూమి మీద పెరిగిపోయాయి. అప్పుడు మునులు ఋషులు చూసి భయపడి మునులు నారదుడి దగ్గరకు వెళ్ళి నారదుడి సహాయంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. ప్రభు, ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది, రక్షించండి అని వేడుకుంటారు. మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్తారు. కలియుగంలో నేను భూమి మీద వెలిసి ప్రజలలో భక్తిని మళ్ళీ పుట్టిస్తాను అని చెప్పి వాడపల్లిలో తన ప్రత్యక్ష నివాసంగా మార్చుకుంటారు. కొన్ని రోజుల తర్వాత గోదావరి నదీ తీరంలో ఒక అద్భుతం కనిపించింది. ఒక ఎర్రచందనపు పెట్టె తేలుతూ వస్తుంది. దాన్ని పట్టుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా అది కనిపించకుండా మాయమైపోతూ ఉంటుంది. అదే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కలలో విష్ణుమూర్తి ఇలా అంటారు, ఆ పెట్టెలో నేను ఉన్నాను, మీరు పవిత్ర స్నానం చేసి దర్శించుకుంటే నేను కనిపిస్తాను అని చెప్పి అదృశ్యమైపోతారు. ఆ మరుసటి రోజు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఆ నదిలోకి వెళ్తారు. అప్పుడు ఆ దివ్యమైన శక్తితో గరుడ పక్షి ఆకారంలో ఆ పెట్టె కనిపించింది. భక్తితో దాన్ని నది ఒడ్డుకు తీసుకువచ్చి భక్తి శ్రద్ధలతో పెట్టి తెరిచి చూస్తే అందులో శంఖం, చక్రం, గదతో లక్ష్మీదేవితో కలిసి ఉన్న శ్రీ మహావిష్ణువు ఎర్రచందనం ఆకారంలో దర్శనమిస్తారు. అప్పుడు అందరూ భక్తి శ్రద్ధలతో మునిగిపోయారు. అప్పుడు నారదుడు ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తారు. అప్పుడు నారదుడు ఇలా చెప్తారు, వెం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు, వెంకటేశ్వరుడు అనే నామం కూడా పెట్టారు. అలా గోదావరి నదీ తీరం పక్కన స్వయంభు రూపంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఇక్కడ 7 శనివారాలు ప్రదక్షిణాలు చేసి గట్టిగా కోరిక తీరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. మీలో ఎంతమంది వాడపల్లి వెళ్ళారో కామెంట్ చేయండి. గోవింద్.